డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ మనము ఆ శివ పార్వతుల యొక్క శక్తికి కనెక్ట్ అవుతూ ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్కులోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. ఏది నీ యథార్థ స్థితి, అద్భుతాల భరితమైనది ఏది ఈ విశ్వం అని పార్వతీదేవి శివుణ్ణి అడుగుతోంది. ఈ విశ్వం గురించి మనకు తెలుసు, కానీ మనకు తెలియదు ఈ విశ్వం అద్భుతాలతో నిండి ఉందని. పసిపాపలకు తెలుస్తుంది, ప్రేమికులకు తెలుస్తుంది ఈ విశ్వం యొక్క అద్భుతాలు. అప్పుడప్పుడు కవులకు పిచ్చి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మనకు తెలీదు అది అద్భుతాల భరితమైనదని. చెప్పిన మాటే మళ్ళీ పునర్వచింపబడుతోంది. అద్భుతము లేదు, కవిత్వము లేదు, కేవలం వచనం మాత్రమే ఉంటుంది. మీలో ఓ సంగీతాన్ని అది సృష్టించడం లేదు, ఓ నాట్యాన్ని అది మీలో సృష్టించడం లేదు, ఏ కవిత్వానికి అది మీలో జన్మనివ్వడం లేదు. ఈ విశ్వ సర్వస్వము కనిపిస్తుంది మహాయాంత్రికంగానే. పసిపాపలు దాన్ని అద్భుత భరిత నేత్రాలతో చూస్తూ ఉంటారు. మీ కళ్ళల్లో అద్భుతం నిండితే విశ్వం అంతా నిండుతుంది అద్భుతంతోనే. ప్రేమలో మీరున్నప్పుడు మీరుంటారు మళ్ళీ పసిపాపల్లాగే. జీసస్ అంటాడు, పసిపాపల్లా ఉన్నవాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు దైవ సామ్రాజ్యంలోకి అని. ఎందుకు? విశ్వం ఓ అద్భుతంగా కనిపించకపోతే మీరు ఉండలేరు మతతత్వంతో. విశ్వాన్ని వివరించి చెప్పొచ్చు, అప్పుడు మీరు దాన్ని సమీపించే తీరు ఉంటుంది వైజ్ఞానికంగా. విశ్వం ఉంటుంది తెలుసో తెలియకుండాను, జ్ఞాతంగాను అజ్ఞాతంగాను. కానీ అజ్ఞాతంగా ఉన్నది ఏనాటికైనా కాగలుగుతుంది జ్ఞాతం. తెలుసుకోబడలేనిదిగానే అది ఉండదు ఎప్పటికీ. కానీ ఎప్పటికీ అజ్ఞాతంగానే ఉంటుంది విశ్వం, రహస్యంగానే ఉంటుంది విశ్వం. మీ కళ్ళు అద్భుతంతో నింపబడి ఉంటే. పార్వతీదేవి అడుగుతోంది, అద్భుతాల భరితమైనదేది ఈ విశ్వం? స్వయానికి సంబంధించిన ప్రశ్న ఇది. వెంటనే దూకేస్తుంది పరమ అస్వయంలోకి. ఆమె అడుగుతోంది, ఏది నీ యథార్థ స్థితి? మళ్ళీ వెంటనే ఉన్నట్లుండి అద్భుతాల భరితమైనది ఈ విశ్వం అనే ప్రశ్న వెంటనే వేసేసింది అమ్మవారు. స్వరూపం అదృశ్యం అయిపోగానే మీ ప్రియుడు అయిపోతాడు విశ్వం, రూపరహితం, అనంత వ్యాప్తం. ఉన్నట్లుండి ఆమెకు కలిగింది ఎరుక. శివుణ్ణి గురించి తను ప్రశ్నించడం లేదని, విశ్వ సర్వస్వము గురించి తను ఇప్పుడు ప్రశ్నిస్తున్నానని. శివుడే అయిపోయి ఉన్నాడు విశ్వం. తారామండలాలు అన్నీ ఇప్పుడు ఆయనలో కదులుతూ ఉంటున్నాయి. భూమండలమంతా, ఆకాశస్థలావరణం అంతా ఆయనతోనే ఇప్పుడు నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆయన సర్వస్వాన్ని ఆక్రమించుకుని ఉంటున్నాడు. సర్వస్వాన్ని తనలో పొదుగుకొని అన్నమాట, తనలో దాచుకుని. కార్లో జాస్పర్స్ దేవుణ్ణి సర్వస్వాన్ని తనలో పొదుక్కుని ఉన్నవాడిగా నిర్వచించాడు. ప్రేమలోకి, ప్రగాఢత్వంలోకి, మహా ఆత్మీయ ప్రేమ ప్రపంచంలోకి మీరు ప్రవేశించినప్పుడు స్వరూపమూర్తిత్వం అయిపోతుంది అదృశ్యం, స్వరూపం అయిపోతుంది మాయం. మీ ప్రేమికుడే అయిపోయి ఉంటాడు విశ్వానికి ద్వారమై. మీ కుతూహలం ఉండగలుగుతుంది అప్పుడు ఓ వైజ్ఞానికంగా. అప్పుడు మీరు అందులోకి ప్రవేశించే తీరు ఉండాలి తర్కంలోంచి. అప్పుడు మీరు స్వరూపరాహిత్యాన్ని గురించి ఆలోచించకూడదు. అప్పుడు మీరుండాలి స్వరూపరాహిత్యం పట్ల మహా జాగ్రత్తలై. అప్పుడు మీరు స్వరూపంతోనే తృప్తిపడి తీరాలి.
వైజ్ఞానికం ఎప్పుడూ పట్టించుకుంటూ ఉండేది స్వరూపంతోనే. ఏ స్వరూప రాహిత్యాన్ని వైజ్ఞానిక మానసానికి మీరు పరిచయం చేస్తే ఆ మనిషి దాన్ని స్వరూపంలోకే చీల్చి విభజించేస్తూ ఉంటాడనమాట. ఓ స్వరూపం దానికి తయారైతే తప్ప దానికి ఉండదు ఏ అర్థము. ముందుగా దానికి స్వరూపాన్ని ఇచ్చుకోండి. ఓ ప్రత్యేక స్వరూపాన్ని మీరు ఇచ్చుకోవాలి. అప్పుడే ప్రారంభమవుతుంది పరిశీలన. ప్రేమలో ఓ స్వరూపం ఉంటే దానికి ఉండదిక ఓ అంతం. స్వరూపాన్ని చేసేసుకోండి విలీనం. విషయాలు స్వరూపరహితాలుగా అయిపోతే మీ కళ్ళు తిరిగిపోతూ ఏ హద్దులు లేకుండా ప్రతి విషయము మరో విషయంలోకి ప్రవేశిస్తూ సర్వస్వం ఉంటుంది ఏకత్వంతో. అప్పుడే అది ఉంటుంది అద్భుత భరిత విశ్వమై. ఏకత్వంలో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో విశ్వం. ఏంటి నక్షత్రాలు, తారామండలాలు, గ్రహాలు అన్నీ కూడా ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటామన్నమాట మనం. ఏది దీని విత్తన మూలం అని మళ్ళీ ఇంకొక ప్రశ్న వేశారు అమ్మవారు. అప్పుడు అడుగుతోంది పార్వతీదేవి. విశ్వం నుంచి బయలుదేరి ఇంకా అడుగుతోంది, ఏది దీని విత్తన మూలం? ఈ స్వరూపరహితం, ఈ అద్భుత భరితం విశ్వం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వం? ఈ విశ్వం ఆవిర్భవించిందా లేదా? ఏది దీని విత్తన మూలం అని ప్రశ్నిస్తోంది. మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు అమ్మవారు. ఈ విశ్వచక్రానికి ఎవరు కేంద్రం అని అడుగుతోంది పార్వతీదేవి. ఈ చక్రం తిరుగుతూనే ఉంటోంది. మహాపరిభ్రమణం, మహాపరివర్తనం, ఈ అనంత సుడిగుండం అన్నమాట. కానీ ఎవరు నియమిస్తున్నారు దీని కేంద్రాన్ని? ఎక్కడుంది దీని ఇరుసు? ఎక్కడుంది దీని కేంద్రం? మహానిశ్చల కేంద్రం అది. ఓ సమాధానం కోసం ఆమె నిరీక్షించడం లేదు, అడుగుతూనే ఉంటుంది ప్రశ్నలను. ఎవరిని అడగనట్లే అడుగుతోంది, తనతో తనే మాట్లాడుకుంటున్నట్లుగానే అడుగుతోంది ప్రశ్నలను. స్వరూపాలతో ప్రరూపితాలవుతున్న జీవితానికి ఏది అతీతం? ఎలా చేరుకోవచ్చు మనం అందులోకి పూర్తిగా? స్థలానికి, కాలానికి, పరమంలోకి, పేర్లకు, వివరణలకు అతీతంలోకి. తీర్చండి పూర్తిగా నా సంశయాల్ని అని అమ్మవారు అడుగుతున్నారు. తన అనుమానాల మీదే శక్తి బలంగా ఉంటుంది ప్రశ్నలలో కన్నా. తీర్చండి పూర్తిగా నా సంశయాల్ని, ఈ మాట అంటోంది అత్యంత ప్రాముఖ్యంగా. ఓ మేధోపరమైన ప్రశ్నను మీరు అడుగుతూ ఉంటే ఓ కల్పితమైన సమాధానాన్ని మీరు ఆశిస్తారు, అంతే కదా. మేధస్సుతో మీరు అడిగితే కల్పితమైన సమాధానం వస్తుంది. మీ సమస్యకు పరిష్కారం పరిపూర్ణంగా లభించేందుకు. కానీ పార్వతీదేవి అడుగుతోంది, తీర్చండి పూర్తిగా నా సంశయాల్ని. ఆమె నిజంగా సమాధానాలను అడగడం లేదు, తన మన పరివర్తనాన్ని ఆమె వాంఛిస్తోంది. ఎందుకంటే ఓ సందేహిస్తున్న మనస్సు ఎంత మహోత్తమ సమాధానం ఇవ్వడానికైనా శంకిస్తూనే, సంశయిస్తూనే ఉంటుంది కాబట్టి, అంతే కదా. దీన్ని మీరు ఎంచి గమనించండి మరి. ఓ సందేహపు మనస్సు ఎప్పటికీ ఉంటుంది, సందేహించే మనస్సుగానే. అన్ని సమాధానాలు దానికి అసంగతాలే. ఓ సమాధానాన్ని నేను మీకు అందిస్తే మీకు సందేహిస్తున్న మనస్సే ఉంటే మీరు ఆ సమాధానాన్నే సందేహిస్తారు తప్పకుండా. నేను మీకు మరో సమాధానాన్ని ఇస్తాను, దాన్ని కూడా మీరు సందేహిస్తూ ఉంటారు. మీకు ఉంటుంది ఓ సంశయించే మనస్సు. ఓ సందేహిస్తున్న మనస్సు మీకు ఉంటుంది అంటే మీరు ప్రతి విషయానికి ప్రశ్నార్థకాన్ని జోడిస్తున్నారని అర్థం అన్నమాట. కాబట్టి సమాధానాలన్నీ నిష్ప్రయోజకాలే. మీరు నన్ను అడుగుతారు, ఎవరు సృష్టించారు ఈ ప్రపంచాన్ని? నేను చెప్తాను ఏ అని. వెంటనే మరో ప్రశ్నను మీరు అడిగి తీరుతారు, ఎవరు సృష్టించారు ఏను అని. కాబట్టి నిజం సమస్య
సమాధానాలను ఎలా ఇవ్వాలని కాదు, నిజంగా సమస్య ఎలా ఇవ్వాలని కాదు కదా. మరి నిజం సమస్య మీ సందేహించే మనస్సును మార్చాలి, మన ఇన్నర్ను మార్చాలి. ఎలా మార్చాలి అనే సందేహం అంటే సందేహించని మనస్సును ఎలా సృష్టించాలి అని, లేదా విశ్వసించే మనస్సును. కాబట్టి పార్వతీదేవి అడుగుతోంది, తీర్చండి పూర్తిగా నా సంశయాల్ని. ఇంకా ఉన్నాయి 2-3 విషయాలు. ఓ ప్రశ్నను మీరు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్నను మీరు ఎన్నో కారణాలతో అడుగుతూ ఉండవచ్చు. ఒక సమాధానం కేవలం ఇదే కావచ్చు. ఓ సమర్థతను మాత్రమే మీరు ఆకాంక్షిస్తున్నారు. మీకు సమాధానం అప్పటికే తెలుసు. మీ సమాధానం సరైనదేనన్నా ఓ సమర్థన మాత్రమే మీకు కావాలి. అప్పుడు మీ ప్రశ్నే ఉంటుంది అబద్ధంగా, అసత్యంగా. అది ప్రశ్నే కాదు. ఓ పరివర్తన మీలో జరిగేందుకు సమ్మతిస్తూ సంసిద్ధంగా ఉండకుండా ఓ ప్రశ్నను మీరు అడుగుతూ ఉండవచ్చు. కేవలం కుతూహలంతో మాత్రమే ఆ ప్రశ్నను అడుగుతూ ఉండవచ్చు. మీ మనస్సు ప్రశ్నిస్తూనే ఉంటుంది, ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్నని. మనస్సులో ప్రశ్నలు వృక్షానికి ఆకులు వస్తున్నట్లే వస్తూ ఉంటాయి, అంతే కదా. మరి మనస్సు సహజ నైజం ప్రశ్నిస్తూ ఉండడం కాబట్టి ప్రశ్నిస్తూనే అది ఉంటుంది. మీరు ఏ ప్రశ్న అడుగుతున్నారన్నది కాదు సంగతి. ఆ మనస్సుకు అందుతున్న ప్రతి విషయానికి ఓ ప్రశ్నను అది సృష్టిస్తూనే ఉంటుంది. అది ఓ రుబ్బే యంత్రం, సృష్టించేందుకు ప్రశ్నించేందుకును. కాబట్టి దానికి ఏ విషయాన్నైనా అందించండి, వెంటనే దానికి అనేక శకలాలుగా తెగ్గొట్టేసి అన్ని శకలాల గురించి సృష్టించేస్తుంది. మనస్సుకు అంత శక్తి ఉంది మాస్టర్స్. అనేక ప్రశ్నలను సృష్టించేస్తూ ఉంటుంది. ఓ ప్రశ్నకు సమాధానం లభించిన వెంటనే ఆ సమాధానం మీద మళ్ళీ అనేక ప్రశ్నలు సృష్టిస్తుంటుంది తక్షణం. ఇదే వేదాంతపు చరిత్ర సర్వస్వం అన్నమాట. తర్కం యొక్క చరిత్ర, వేదాంతం యొక్క చరిత్ర ఇదే. పరమ సమాధానాల కోసం చేసే విచారణే వేదాంతం. ఇప్పుడు నేను ఆ మాట చెప్పలేను. అనంత ప్రశ్నల కోసం సాగించే విచారణే అది. మనస్సే ఓ సందేహం. మనస్సు కాదు సందేహిస్తున్నది, మనస్సే సందేహం. మనస్సును విలీనం చేయాలి. మనస్సును ఎప్పుడైతే మనం విలీనం అయిపోతే తప్ప ఏ సందేహాలను నివృత్తి చేయలేం మాస్టర్స్. మరి శివుడు ఇస్తాడు సమాధానాన్ని. ఆయన సమాధానాలన్నీ తంత్రాలు, మహాప్రాచీన తంత్రాలు అన్నమాట అవి. కానీ వాటిని ఆధునిక తంత్రాలుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే వాటికి దేన్నో జోడించడం అసాధ్యమే కనుక. అవే ఉంటున్నాయి సంపూర్ణంగా. 112 తంత్రాలను ఇచ్చాడు పరమశివుడు మనకి. మనస్సును శుద్ధి చేసే సర్వ పద్ధతులను, మనస్సుకు అతీతంగా వెళ్ళగలిగే, మనస్సును అధిగమించగలిగే సర్వ అవకాశాలను, సర్వ పరిస్థితులను పొందుపరుచుకుని అవి ఉంటున్నాయి. శివుడు నేర్పించిన ఈ 112 తంత్రాలకు మనం ఒక్క తంత్రాన్ని కూడా జోడించగలగడం అసాధ్యం. మరి ఈ గ్రంథం, ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం 5000 సంవత్సరాల ప్రాచీనమైన బుక్ అన్నమాట ఇది. దీన్ని దేనితోనూ కలపలేము మనం. దేన్నైతే దీంతో జోడించగలిగే ఏ అవకాశము లేదు. ఇదే ఉంటుంది విపులంగా, కూలంకషంగా, సమగ్రంగా, సంపూర్ణంగా ఉంటుంది. ఇందుంటుంది అత్యంత ప్రాచీనంగా, అత్యంత ఆధునికంగా కూడా, అత్యంత నవ్యతతో ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీన పర్వతాలలాగా. ఆ పద్ధతులు ఉంటాయి శాశ్వతంగానే ఉండేట్లు కనిపిస్తూ. మరి అవి ఉంటాయి ఇప్పుడే తయారై సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్న ఓ హిమ బిందువులా కూడా. ఎందుకంటే తాజాగా అవి ఉంటున్నాయి కనుక. ఈ 112 ధ్యానతంత్రాలే మనస్సును పరివర్తించే సంపూర్ణ వైజ్ఞానిక శాస్త్రం అన్నమాట.
ఒక్కొక్క తంత్రంలోకి మనం యథాక్రమంలో ప్రవేశిస్తాం. ఒక్కొక్క దాని గురించి చాలా నెమ్మదిగా తెలుసుకుంటాం అన్నమాట. ముందుగా మనం మేధోపరంగానే అర్థం చేసుకున్నందుకు ప్రయత్నిస్తాం మేధస్సుతో. కానీ మీ తెలివిని ఓ సాధనంగా మాత్రమే మీరు వినియోగించుకోండి. ఓ యజమానిగా కాకుండా ఉపయోగించుకోండి మీ తెలివిని దేన్నో అర్థం చేసుకోవడానికి. దీంట్లో ఏమున్నది ఏంటి అని దేన్నో అర్థం చేసుకోవడానికి మన తెలివిని ఉపయోగించాలి. కానీ దానితో ఏ అడ్డుగోడలను మీరు సృష్టించుకోకండి. అన్ని గోడలన్నీ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాలి తప్ప మళ్ళీ అడ్డగోడలని మనం సృష్టించుకోకూడదు. ఈ తంత్రాలను గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీ పూర్వజ్ఞానాన్నంతా పక్కన పెట్టేసుకోండి. క్లిస్టల్ క్లియర్గా ఒక తెల్ల కాగితం ఎలా అయితే ఉంటుందో అలాగ మన మనస్సు ఉండాలన్నమాట. మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని అంతా, మీరు ప్రోగు చేసి ఉంచుకున్న సమాచారాన్ని అంతా పక్కకు పెట్టండి. వాటన్నిటినీ అదంతా వీధుల మీద నుంచి మీరు అంటించుకున్న దుమ్ము ధూళిలాగా వదిలివేయండి. ఓ అత్యంత తాజా మనస్సుతో సమీపించండి. ఎదుర్కోండి ఈ తంత్రాలను మహా చురుకుగానే. మహా అవధానంతోనే మీరు వీటిని ఎదుర్కోవాలి, సహజంగానే. కానీ వాదిస్తూ మాత్రం కాదు, తర్కంతో మాత్రం కాదు, మేధస్సుతో మాత్రం కాదు. వాదనలను చేస్తున్న మనస్సే అత్యంత చురుగ్గా ఉంటున్న మనస్సు అన్న అబద్ధపు అభిప్రాయాన్ని పెట్టుకోకండి. వాదిస్తుంటేనే మనం బాగా ఎదుగుతాము అని అనుకోకండి. ఆ మనస్సు అలా ఉండదు. ఎందుకంటే ఏ క్షణంలో మీరు వాదనలకు ఉపక్రమిస్తారో ఆ క్షణంలోనే మీ అవధానాన్ని, చురుకుదనాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి మీ ఎరుకనే పోగొట్టుకుంటారు. కాబట్టి అప్పుడు మీరుండరు, ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఈ తంత్రాలు ఏ మతానికి సంబంధించినవి కావు, జ్ఞప్తిలో ఉంచుకోండి. అవి హిందూ మతానివి కావు. సాపేక్షిక సిద్ధాంతం ఐరిష్ సిద్ధాంతం కానట్లే ఐన్స్టీన్ దాన్ని సంకల్పించినంత మాత్రాన రేడియో టెలివిజన్లు క్రైస్తవానివి కావు. ఎవ్వరూ అనరు. ఎందుకు వాడుతున్నారు మీరు విద్యుత్ శక్తిని? అది క్రైస్తవులది, ఓ క్రైస్తవ మానసమే దాన్ని సృష్టించింది కాబట్టి అని. అలాగే వైజ్ఞానికత ఏ జాతులకు ఏ మతాలకు సంబంధించినది కాదు. తంత్రం కూడా ఓ వైజ్ఞానికతే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది హైందవాంది కానే కాదు. ఈ తంత్రాలను హిందువులే సంకల్పించారు, కానీ ఈ తంత్రాలు మాత్రం హైందవానివి మాత్రం కావు. అందువల్లే ఈ తంత్రాలలో ఏ మతానుచారాలు, క్రతువులు కనిపించవు. ఏ దేవాలయము అక్కర్లేదు వీటిని అభ్యసించడానికి, అనుష్ఠించడానికి అన్నమాట. మీరే పొంది ఉంటున్నారు ఓ దేవాలయపు అర్హతను మీ శరీరంతో. అంతే కదా, మన శరీరమే దేవాలయము కదా. మీ శరీరమే ఒక ప్రయోగశాలగా. ఈ ప్రయోగమంతా మీ శరీరం లోపలే, మీ లోపలే జరగాలి. ఏ విశ్వాసాలు మీకు ఉండక్కర్లేదు. మతం కాదిది, ఒక వైజ్ఞానిక తంత్రం. ఏ విశ్వాసాలు మీకు అక్కర్లేదు. ఖురానునో వేదాలనో మీరు విశ్వసించనక్కర్లేదు మాస్టర్స్. ఏ బుద్ధుడినో మహావీరుణ్ణో మీరు నమ్మక్కర్లేదు. ఏ నమ్మకాలు విశ్వాసాలు మీకు ఉండవలసిన అవసరమే లేదు. వీటిని ఆచరించగలిగే ధైర్యం మీలో ఉంటే చాలు అన్నమాట. ప్రయోగాన్ని చేసే సాహసాన్ని చేయగలిగే ధైర్యం మీకుంటే అంతే చాలు. అదే ఇందులో ఉన్న సౌందర్యం. ఏ స్థితిలో వాళ్ళు ఉంటున్నప్పటికీ తంత్రం ఉంటుంది ఎంతో ఉపయోగకరంగా, ఏ మార్గాన్ని ఎంచుకుని వాళ్ళు ఉన్నప్పటికీ అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి దీన్ని. తంత్రం ఓ స్వచ్ఛమైన వైజ్ఞానికతే. మీరు హిందువులైనా కావచ్చు, మహమ్మదీయులైనా కావచ్చు, పార్సీలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. తంత్రం మీ మతాన్ని ఏ మాత్రం ముట్టుకోదు. తంత్రం అంటుంది మీ మత ప్రవృత్తిని సామాజిక వ్యాసంగం మాత్రమేనని. కాబట్టి ఏ మతంలోనైనా మీరుండండి, అది తంత్రానికి సంబంధం లేదు, అసంగతం. కానీ మిమ్మల్ని మీరే పరివర్తించుకోవచ్చు. మీ పరివర్తన కోసం ఉండాలి ఓ వైజ్ఞానిక పద్ధతి. మీరు జబ్బు పడితే, ఏ రోగం బారినో మీరు పడితే, లేదా ఏ క్షయో మరేదో మీకు వచ్చేసి ఉంటే, అప్పుడు మీరు హిందువులైనా మహమ్మదీయులైనా ఏ తారతమ్యం ఉండదు కదా. క్షయరోగం మీ హిందుత్వాన్ని, మహమ్మదీయంతాన్ని ఏమాత్రం పట్టించుకోదు కదా. మీ మహమ్మదీయాన్ని అది పట్టించుకోదు.
అలాగే మీ విశ్వాసాలను కూడా అది పట్టించుకోదు. ఆ విశ్వాసాలు రాజకీయాలవై ఉండవచ్చు, సాంఘికాలై ఉండవచ్చు, మతపరమైనవి కూడా కావచ్చు. క్షయరోగాన్ని వైజ్ఞానికంగానే మనం నయం చేసుకోవాల్సి వస్తుంది కదా, అంతే కదా. హైందవ క్షయరోగమని, మహమ్మదీ క్షయరోగమని, క్రిస్టియన్స్ క్షయరోగమని ఉండదు కదా ప్రత్యేకంగా. అలాగే మీరుంటున్నారు అజ్ఞానులై, మీరుంటున్నారు సంఘర్షణల్లో, మీరుంటున్నారు గాఢ నిద్రలో. ఆ నిద్ర నుంచి మేలుకోవాలి. ఓ జబ్బు, ఇదే ఓ జబ్బు, ఓ ఆధ్యాత్మిక జబ్బు అన్నమాట. దీన్ని మనం తంత్రంతో మాత్రమే చికిత్స చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎవరన్నది అసంగతం, మీ విశ్వాసాలన్నీ కూడా అసంగతం. మీరు ఎక్కడో జన్మించడం, వేరే వాళ్ళు మరెక్కడో జన్మించడం అంతా సమకాలీన సహసంభవాలు మాత్రమే. కాబట్టి దాన్నే పట్టేసుకుని ఉండిపోకండి, ఉపయోగించుకోండి వైజ్ఞానికపు పద్ధతులను మిమ్మల్ని పరివర్తితం చేసుకునేందుకు.